ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి కదా, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు? ఖచ్చితంగా బీఆర్ఎస్ వస్తేనే బాగుందని అనుకుంటున్నాం. ఎందుకు బీఆర్ఎస్ ఏం చేయలేదు అది ఇది అంటూ ఉన్నారు కదా? ఎందుకంటే గత 10 ఏళ్ల కాలంలో మాగంటి గోపీనాథ్ సార్ ఏం చేసిందని జూబ్లీ హిల్స్ ప్రజలకు అందరికీ తెలుసు. ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ల విషయం కానీ, అండర్ డ్రైనేజ్ విషయం కానీ, మంచినీటి వసతి కానీ, ఆడిటోరియాలు కానీ, గ్రౌండ్ కానీ ప్రతి ఒక్కరు బాగా చేసిండు. ప్రతి ఒక్క కింది స్థాయి ప్రజలను కూడా హక్కును చేర్చుకొని మంచి అభివృద్ధి చేసిండు. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ రావాలని కోరుకుంటున్నారు జనాలు కూడా. అయితే పూర్తిగా కూడా నిన్న ఎవరైతే నవీన్ యాదవ్ మాట్లాడినటువంటి మాటలంతా కూడా దుమారం రేపుతున్నాయి. ఖచ్చితంగా కూడా ఆ జూబ్లీ హిల్స్లో ఎవరిని తిరగనియనంటూ కూడా మాట్లాడిన విషయం చూసారా మీరు? చూసినాం. అది అహంకారమైన మాటలు తప్పిస్తే జనాలను ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు చెప్పండి? జనాలు యాక్సెప్ట్ చేయరు కదా అటువంటి మాటలను. ఎట్లాగమనంటే జనాలకు మంచి చేస్తే జనాలు హక్కును చేర్చుకుంటారు. జనాలు నీ ఇష్టం ఎలా మాట్లాడే జనాలు కూడా నేను పక్కన పెట్టాల్సిన అవకాశం ఉండదు. కాబట్టి అట్లాంటి మాట మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే సునీతమ్మ గారు ప్రతి ఇంటికి పోయి ఏదైనా సరే ప్రతి ఒక్కరిని ఆమె హక్కును చేర్చుకునేటట్టు మాట్లాడుతుంది. కాబట్టి ఖచ్చితంగా సునీతమ్మ గారిని బంపర్ మెజార్టీతో గెలిపిస్తారు. 100% గెలుస్తుంది. నవీన్ యాదవ్ రౌడీ షీటర్ అది ఇది అని అంటూ ఉన్నారు. పూర్తిగా కూడా షాపుల దగ్గర అక్కడెక్కడ డబ్బులు వసూలు చేస్తారు. నవీన్ యాదవ్ కావచ్చు, వాళ్ళ తమ్ముడు కావచ్చు, లేదా వాళ్ళ అనుచరులు కావచ్చు, వీళ్ళందరూ కూడా చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. వాస్తవేనా? వాస్తవమే కదా. వాస్తవం ఉన్నందుకే కదా జనాల లోపల కూడా ఆయన ఒక మంచి ముద్ర వేసుకున్నాడు. ఆయన ఏమో రౌడీ షీటర్ ఆయన ముద్ర వేసుకున్నాడు కదా. కామన్గా వేసుకోరు కదా. ఎవరైనా ఇప్పుడు మంచి చేస్తున్నాడో మంచి యాక్సెప్ట్ చేస్తారు. ఆ రకంగా కాకపోతే రౌడీ షీటర్ అనేది ఉంది కాబట్టి అది రౌడీ షీటర్గానే మాట్లాడతారు.